మారుమోపోయింది చెప్పాలంటే. ఎంత రాజమౌళి చేసి క్రెడిట్ అయినప్పటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు ప్రదీప్ రావంత్ గారు. నమస్కారం, నేను మీ రాజధర్. ఈరోజు మన ప్రముఖ నటుడు ప్రదీప్ రావంత్ మనకి లేరండి, ఎందుకంటే అతను చనిపోయారు. అతని గురించి చెప్పాలంటే నటన కోసం చాలా జీవించాలని చెప్పాలా. 35 సంవత్సరాలు సినిమా పరిశ్రమలో ఉన్నారు అతను. మనకి అతను బాగా పరిచయం మన తెలుగు సినిమాల్లోనూ. సై, భిక్షు యాదవ్, ఆ పాత్రలో అతను ఒదిగిపోయిన తీరు చూస్తే మనకి ప్రదీప్ రావంత్ అని పేరు కంటున్న భిక్షు యాదవ్ పేరే మనకి గుర్తుంటుంది. బెస్ట్ విలన్గా కూడా ఆ సంవత్సరానికి అవార్డుకు వచ్చింది. అంటే హీరో కంటే ఆ సినిమాలు మనకు గుర్తుండేది కేవలం భిక్షు యాదవ్ పాత్ర. ఒదిగిపోయాడండి. అతని సినీ ప్రస్థానం చూసుకుంటే 1990లో హిందీలో సల్మాన్ ఖాన్, నగ్మా నటించిన బాగి సినిమాలో ఎంటర్ అయ్యారు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో అతనికి సినిమా నిర్మాతలు కాశారు. ఇంకా లైన్ అయితే ఎంతవరకు వచ్చిందంటే లైను, అతను ఇంకా సినిమాలు కూడా ఇవ్వలేని, కాల్ సీట్ ఇవ్వలేనంత బిజీ అయిపోయారు. అతనికి మనకి బాగా గుర్తుండే పాత్ర ఏదంటే లగాన్. ఈ లగాన్ ఆస్కార్ అవార్డుకి వెళ్ళినప్పుడు ఇతని పేరు బాగా పాపులర్ అయిందండి. ఆ సినిమా చూసిన తర్వాత శైలను రాజమౌళి గారు తీసుకోవడం జరిగింది. ఆ పాత్ర ఎంత బాగుంటుంది మీకు తెలుసు. దాని తర్వాత చిరంజీవి గారితో స్టాలిన్, ఇంకా నాయక్ మినిస్టర్ పాత్ర వేశారు. ఇంకా నేను శ్యామల పిక్చర్లు అయితే కామెడీ సీన్లను ఒదిగిపోయారు. అంత పెద్ద వ్యక్తి, చూడడానికి అంత గంభీరంగా ఉన్న వ్యక్తి కారణంగా అతను అలాంటి పాత్రలు చేశారంటే గ్రేటే కదా. అలాంటి వ్యక్తి 74 సంవత్సరాలు వయసులో అతను చనిపోవడం జరిగింది. అతను నిజంగా చెప్పాలంటే అతని సినిమాలు ఒక పుట్టుకుని చూసుకుంటే అతను ఢిల్లీలో పుట్టారు, హిమాచల్ ప్రదేశ్లో బాల్యం చదువుకున్నారు బాల్యంగా. ఎందుకంటే నాన్నగారు ఒక మిలిటరీ అధికారి. తర్వాత జంబల్పూర్ మధ్యప్రదేశ్లోను డిగ్రీ చేశారు. ఈ విధంగా నటనకి బాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే స్నేహితులు అండి. అతను ఆకారం చూసి నువ్వు తప్పకుండా సినిమాలోకి వెళ్తే రాణిస్తావు అన్నారు. అతను దానికోసం కృషి చేశారు. హిందీలో కొన్ని సీరియల్లో నటించారు, టీవీ సీరియల్లో. మనకు గుర్తుండి పాత్ర చెప్పిన భిక్షు యాదవ్. అలా ఎన్ని పాత్రలు అండి. బాలకృష్ణ పిక్చర్ అయితే లయన్. ఇలాగ ప్రతి పిక్చర్లో అతను మార్కు పడింది మనకి. అందుకే సినిమా ప్రపంచంలోనూ సక్సెస్ అయిన వాళ్ళను ప్రశాంత్ రావంత్ విలన్గా, బెస్ట్ విలన్గా రాణించడమే కాదు సక్సెస్ అయ్యారు. రావంత్ గారు మనకి బాగా మన సౌత్ ఇండియాలో బాగా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే మరి రాజమౌళి గారు తీసిన ఛత్రపతి సినిమా. ఆ పాత్రలో అతను ఓడిపోయి తీరుని చూసి ఆ సినిమా హిట్ అవ్వడం, తర్వాత దాన్ని అనేక భాషల్లో విడుదల చేయడం. అయితే మలయాళంలో డబ్బింగ్ చేశారు, అలాగే అదే సినిమాని తమిళలో తీశారు, కన్నడలో తీశారు. ఈ పిక్చర్లో అతను ఉండడం వల్ల ఏంటంటే పేరు మారుమోపోయింది చెప్పాలంటే. ఎంత రాజమౌళి చేసి క్రెడిట్ అయినప్పటికీ అతని వ్యక్తిత్వమైన గంభీరం, ఆ గంభీరమైన శరీరం వల్ల కూడా సక్సెస్ అయ్యారు. విలన పాత్రలే కాదు, ఏ పాత్రలను చేయగలను అనే ఒక నానుడి ఉంటుంది నటనలోనూ. ఆ నటనకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు ప్రదీప్ రావంత్ గారు. అతని ఆత్మకి దేవుడు శాంతి కూర్చాలని మీ తరపున కోరుకుంటున్నాను. నిజంగా ఒక మహా నటుడని చెప్పాలా, సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆ విధంగా ఉన్న వాళ్ళు ఎవరు సక్సెస్ అవ్వడం కొంచెం కష్టం. కానీ అతను అన్ని పాత్రలు చేశారు. ఈ పాత్ర, ఆ పాత్ర, కామెడీ అని కాకుండా విలన్ పాత్రలకే కాకుండా అన్నింటి పాత్రలు చేసుకొచ్చారు. అందువల్ల అతను గొప్ప నటుడే. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు అతని పేరు కూడా భిక్షు యాదవ్గా కాకుండా ప్రదీప్ రావంత్గా మిగిలిపోద్ది. 1952లో అతను పుట్టారు. ఇప్పుడు దగ్గర 74 సంవత్సరాలు వయసులో అతను
స్వర్గానికి ఎగారు. అతనికి వాళ్ళు ఇద్దాం.